స్పీకర్ జగన్ డిస్క్వాలిఫై చేసే అవకాశాలు ఉన్నాయా మీ అభిప్రాయం ప్రకారం? ఒకటి, ఆయనకి పవర్ ఉంది, చేయాలనుకుంటే చేయమనండి. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. డిస్క్వాలిఫై చేస్తే ఉప ఎన్నికలు కంపల్సరీ రావాల్సిందే. ఎందుకంటే రూల్ పొజిషన్ ప్రకారం 6 months లోపల పెట్టాలి, అది లా. దాంట్లో పెద్ద అంబిగ్యూటీ ఏముంది? ఇప్పుడు వైనాట్ పులివెందులు అని వీళ్ళు అంటారు, టీడీపీ కూటమి వాళ్ళు అంటారు. నువ్వు ఎస్ నాట్ పులివెందులు అంటావో వై నాట్ పులివెందులు అంటావో ఏమన్నా అనుకో, కానీ దయచేసి నేను చెప్తున్నా, మొన్న హోమ్ మినిస్టర్ కూడా ప్రెస్ మీటో లేకపోతే ఇంకో, మేడం మీకు దయచేసి మీకు అప్పీల్ చేస్తున్నాను, మీకు తెలియకపోతే ఓకే ఒక పని చేయండి, మీ అసెంబ్లీ సచివాలయము మా దగ్గరే ఉన్నాయి, కోర్టు దగ్గరే రండి, ఎందుకు అబద్ధాలని చెప్తారు? దాని మీద టైం మొత్తం వేస్ట్. 4 రోజులు 5 రోజుల నుంచి పబ్లిక్ మీడియాలో మొత్తం ఇదే అవసరమా అండి? ఎన్ని కాలేజీలు డెవలప్ అయ్యాయి ప్రజలకు తెలియదా? అక్కడ లేవా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్? మీరు డెవలప్ చేసి ఇవి డెవలప్ చేసామని చెప్పండి. అసలు ప్రైవేటీకరణ చేస్తున్నాము, ఇంకోటి చేస్తున్నాం, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు ఇవ్వండి, పోనీ ఓ పని చేస్తాను నేను. ఏం మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారా? మాకు నడపడం వచ్చు, ఒక కాలేజ్ ఇవ్వండి మాకు, మేము నడుపుతాం. ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ కదా పెడుతుంది, పబ్లిక్ డబ్బులే కదా, మాకు ఏంటి అదేదో. ఏం మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వాలనా? మీరు ఎందుకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు? బికాస్ మీకు లంచాలు వస్తాయి, మీకు డబ్బులు వస్తాయి వెనకాల నుంచి, అందుకోసమే కదా. గవర్నమెంట్ కాలేజెస్ని మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే మీకు చేత కాదా? ప్రభుత్వంలో ఉన్న అధికారులు చేయలేరా? మీకు చేత కాదన్నప్పుడే ప్రైవేటీకరణ అవుతుంది. తెలుసా ఆ విషయం ఎవరికైనా? చాలామందికి తెలియదు. ఏంటి ప్రైవేటీకరణ చేస్తే డెవలప్మెంట్ అవుతుంది? ఎవరైనా చెప్పింది నీకు అసలుకే? గవర్నమెంట్ డబ్బులు పెట్టి ప్రైవేట్ వాడికి ఇస్తావా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇండైరెక్ట్ క్విడ్ ప్రోకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఏంటి? గవర్నమెంట్కి రావాల్సిన ఖజానా గవర్నమెంట్కి రాలేదు, ప్రైవేట్ వాడికి ఇచ్చాడు, బెనిఫిట్ చేశారని, అదే కదా క్విడ్ ప్రోకో. మరి ఇదేంటి? ఇది కూడా క్విడ్ ప్రోకోనే. లేదు, సంపద సృష్టించడం అంట, సంపద సృష్టించడం. స్వామి దండం స్వామి, మీరు అడిగే క్వశ్చన్లకి, మీరు తీసుకొచ్చే ఆ కంటెంట్లకి ఎవరు మీకు ఇస్తారో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నా, ఎక్స్ అనే పర్సన్ నా జోబులోంచి డబ్బులు తీసుకుంటాడు, నీ జోబులోంచి డబ్బులు తీసుకుంటాడు. నీ జోబులోంచి తెలియక డబ్బులు తీసుకున్నా తప్పే, నా జోబులోంచి డబ్బులు తీసుకున్నా తప్పే, అవునా? మరి అది క్విడ్ ప్రోకోనే, ఇది కూడా క్విడ్ ప్రోకోనే. ఇప్పుడు ఆడ ఏం చేశారు? వాళ్ళు కూడా బిజినెస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అని చూపించారు, అది క్విడ్ ప్రోకో అన్నారు. మరి నువ్వు ఇక్కడ కూడా చేసేది అదే కదా. నువ్వు ప్రైవేటీకరణ చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు? ఐఏఎస్ లేరా నీ దగ్గర? లేకపోతే రిక్రూట్ చేసుకో, Group 1 ఆఫీసర్లను రిక్రూట్ చేసుకో, Group 2 ఆఫీసర్లను రిక్రూట్ చేసుకో, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చెయ్యి. దట్స్ వాట్ నేను అదే కదా అన్నా నీకు, కొత్తవి జనరేట్ చెయ్యి. అంతే. ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలి? అసలు ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలి నాకు చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసి నువ్వు ప్రైవేటీకరణ ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాలా. అంటే రన్నింగ్ చేసుకోవడం కోసం, వాడి డబ్బులు సంపాదించుకోవడం కోసమో నీకు ప్రైవేటీకరణ ఇవ్వాలన్నా? ఏం చేస్తాడండి? ఇప్పుడు ఒక కాలేజ్ డెవలప్ చేస్తా, ప్రాక్టికల్ మాట్లాడుకుందామండి. ఒక కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్, మొత్తం అయిపోయింది కదా, ప్రైవేటీకరణ అన్నారు. ఇప్పుడు నేను ఒక కాలేజ్ తీసుకున్నా, నాకు మహా అయితే ఏమొచ్చింది? కొంచెం డబ్బులు ఏవో ఇస్తాను నేను, అవునా? కానీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎవరిది? గవర్నమెంట్ పెట్టించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఇచ్చింది. బెనిఫిట్ ఎవరు పొందుతున్నాడు? నేను పొందుతున్నా. నా బెనిఫిట్, ఈ ప్రాఫిట్ ఎవరికి రావాలి? యాక్చువల్గా గవర్నమెంట్, ప్రభుత్వానికి రావాలి. ప్రభుత్వం ద్వారా ప్రజలకు వెళ్ళాల్సినాము. ఇప్పుడు దీన్ని ఏమంటాము? క్విడ్ ప్రోకో అనమా? క్విడ్ ప్రోకో అంటామా? మరి ఇంత క్లియర్ కట్గా స్కామ్ కనిపిస్తుంటే మెడికల్ కాలేజెస్లో ఏ విధంగా కామ్గా ఉన్నారు నాకు అర్థం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే అపోజిషన్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు అపోజిషన్లోనే ఉన్నారు, మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రజలు ఏం చేస్తున్నారు? ఇంటర్మీడియట్ చదివే, బైపీసీ చదివే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? ఆస్పిరెంట్స్, ఎంబీబీఎస్ సీట్లు రావాలనే ఆస్పిరెంట్స్ ఏం చేస్తున్నారు? బికాస్ నేను కూడా ఒకప్పుడు ఆస్పిరెంటే, నేను ఎంబైపీసీ చదివా, అటు బీటెక్ చేయొచ్చు, ఎంబీబీఎస్ చేయొచ్చు. కానీ అన్ఫార్చునేట్గా మా దరిద్రానికి మంచి లీడర్లు లేక అప్పట్లో కాలేజీలు లేవు. ఫ్రీ సీట్లు మాకు రావాలంటే అన్ని కాలేజీలు లేవు. మీ వల్లనే కదా. ఇదే చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నాడు కదా సీఎంగా, నేను చదువుకున్నప్పుడు. ఏం చేసినావు నువ్వు అప్పుడు? గుర్రాలకి ఏమన్నా పళ్ళు తొమ్మిది కూర్చున్నావా? ఎందుకు పెట్టలా? నువ్వు విజనరీ అన్నప్పుడు అదే 30 ఏళ్ళ విజనరీ ఎందుకు చేయలేదు ఆ రోజు? నువ్వు ఆ రోజు చేసిందంటే, కాలేజీలో ఉండేటంటే, నాకు నా స్టేట్లో నేను చదువుకొని ఉండేవాడిని, వచ్చిండేవాడిని. బికాస్ ఓసీ కాబట్టి మాకు రాదు. అయితే మిగతా కేటగిరీస్ ఈజీగా వస్తుంది. నేను ఎక్కడ దేశాలు పట్టుకొని తిరిగి నేను చదువుకోవాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. ₹1 స్కాలర్షిప్ లేదు. మళ్ళీ ఓపెన్ కేటగిరీలో చదువుకున్నాం మేము. మీరు ఇదే ముందు చేసినంటే, విద్యకి వైద్యానికి మీరు ప్రాపర్గా ఖర్చు పెట్టినంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడే బిల్డ్ అయింది కదా. ఆ రోజు ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు చేయలేదండి ఆ రోజు మీరు? విజనరీ అనేవాడు మీరు ఆ రోజు కదా చేయాలి. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ చేయకుండా, హ్యూమన్ క్యాపిటల్ని మీరు ప్రాపర్గా రీసోర్స్ని యూజ్ చేసుకోకుండా ఏదైనా స్టేట్ కానీ కంట్రీ కానీ డెవలప్ అయిద్దా? ఎవరండి మీ పక్కన ఉండి ఎకనామిక్స్ మీకు చెప్పేది? అండ్ బట్కరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఎకనామిక్స్ తెలుసలేదండి నేను చెప్తా వాడికి.